హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయేటటువంటి కానుకనైతే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించారండి. అయితే ఈ కానుక అనేది మనకు మార్చి 18వ తేదీన అయితే అందబోతుంది. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ కానుక ఏంటి, అలాగే ఈ కానుకకు సంబంధించి ఎవరెవరు అర్హులు, దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ప్రభుత్వం నుండి. సో డీటెయిల్డ్గా మీకు క్లారిటీగా మీకు స్క్రీన్ పైన ఆ నోటిఫికేషన్ చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, అంటే అందరూ కాదు, పెన్షన్దారుల్లో ఇలాంటి వారికి సంబంధించి ఈ కానుక అనేది వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది ఏంటని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు క్లారిటీగా స్క్రీన్ పైన మీకు చూపించి దానికి సంబంధించినటువంటి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, ఈ కానుక మనకు మార్చి 18వ తేదీ నుండి అందబోతుంది. అయితే ఆ నోటిఫికేషన్ ఎందుకంటే ఆలస్యం చూపిస్తాను. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మనకు ఇంద్రధనస్సు అనే పేరుతో ఈ నెల 18వ తేదీన మనకు ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకి ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ అయితే కల్పిస్తుండగా ఆర్టీసీ బస్ డిపోల్లో పాసులు జారీ చేసి వాటిని పరిగణలోకి తీసుకొని 50% రాయితీ అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దివ్యాంగులు 50% రాయితీ ఇచ్చేందుకు పాసులను ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్లు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉచిత ప్రయాణం కోసం కొత్త పాసులు అయితే జారీ చేస్తారా అనే చర్చ అయితే కొనసాగుతుంది. అయితే మనకు ఇక్కడ దీనిలోకి సంబంధించి దివ్యాంగులు కొత్త పాస్ బుక్లు తీసుకోవాలంటే సదరన్ సర్టిఫికేట్ను తీసుకుని వెళ్ళి ఆర్టీసీ డిపోల్లో దరఖాస్తు చేసుకుంటే కనుక కొత్త పాస్బుక్ అయితే ఇస్తారు. ఈ అంశంపై 1-2 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది ప్రభుత్వం దగ్గర నుండి. అయితే దివ్యాంగులకు సంబంధించినటువంటి జారీ చేసినటువంటి పాస్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ఇంద్రధనస్సు అనే పేరుతో ఈ దివ్యాంగులకు సంబంధించి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తున్నారు. 40% అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు. అలాగే శ్రీశక్తి పథకం లాంటి సిటీ, ఆర్డినరీ, మైక్రో, మెట్రో, అలాగే ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. అయితే తాజాగా ప్రభుత్వం మనకు మరొక కీలక ప్రకటన అయితే చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు దివ్యాంగుల సహాయకుడిగా కూడా రాయితీ అయితే ప్రకటించింది. అంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారితో పాటు ఎవరైతే హెల్ప్గా ఉంటారో వారికి కూడా ఫ్రీగా అయితే ప్రకటించారు. దివ్యాంగులకు స్మార్ట్గా వచ్చే వారికి ఏకంగా టికెట్ ఛార్జీలో 50% రాయితీ అయితే ఉండబోతుంది. దివ్యాంగుల వెంట వచ్చే ఆ సహాయకుడికి సంబంధించి 5 రకాల బస్సుల్లో టికెట్లు 50% అయితే రాయితీ ఉండబోతుంది. అంటే ఫ్రీగా కాకుండా వాళ్ళకి ఏదైతే టికెట్ తీసుకుంటారో 50% వాళ్ళకు రాయితీ అనేది కల్పించి ఏపీ ప్రభుత్వం సో ఆ హెల్పర్ కూడా అయితే ఒక బెనిఫిట్ని అయితే చేకూర్చారు. సో ఈ విధంగా అయితే మనకు ఏపీ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో దివ్యాంగులు, సో 40% ఉంటే చాలండి. వీరికి ఏంటంటే మనకు ఆర్టీసీ బస్సుల్లో, మనకు ఎక్స్ప్రెస్ల్లో, ఆర్డినరీలో, ఇంకా మనకు 4 టైపుల బస్సుల్లో వీళ్ళైతే ఎక్కే అవకాశం అయితే ఉంది. మార్చి 18 నుండి ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.